నిజంగా మీకేం తెలీదు. మీకు బార్డర్లో యుద్ధం చేయడం మాత్రమే బాగొచ్చు. బెడ్రూమ్లో ఏం చేయాలో తెలీదు. అవునా? నాకేం తెలుసో ఏం తెలీదో ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు. లోపల ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఏం కావాలి? అమర్ ఆయన స్నానానికి వెళ్ళారు. ఎప్పుడు? ఎందుకు అడుగుతున్నావు? అది ఊరికే. నువ్వు మా రూమ్ బయట ఏం చేస్తున్నావు? లోపల ఏం మాట్లాడుకుంటున్నామని చాటుగా వింటున్నావా? చిచే, నాకు వేరే పని లేదనుకుంటున్నావా? మరి మా రూమ్ డోర్ ఎందుకు ఓపెన్ చేసావు? నేనేం ఓపెన్ చేయలేదు. నాక్ చేయబోతే అదే ఓపెన్ అయింది. నీ దొంగ బుద్ధికి తోడు అబద్ధాలు కూడానా? వాట్? నాది దొంగ బుద్ధ? నేను అబద్ధాలు చెప్తున్నానా? కుక్కతోక వంకర్లా నీ బుద్ధి ఎప్పటికీ మారదు కదా. మైండ్ యువర్ లాంగ్వేజ్ బాగి. చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ మనోహరి. వేలు చూపిస్తున్నావేంటి? భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. చూసింది చాలు, కిందకు వెళ్ళు. ఆయన కిందకొస్తారు. ఏదైనా ఉంటే అప్పుడు మాట్లాడు. తల 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 మెరిసిపోవాలి. మనోహరి పెళ్లి కూతురాయని, మా పార్థు సారు పెళ్లి కొడుకాయని, మనోహరి పెళ్లి కూతురాయని. నమస్తే మేడం. హలో రాజుగారు, ఏంటి ఇలా వచ్చారు? నేను వద్దంటున్నా మేడం తీసుకొచ్చారు. సార్తో మనోహర్ గురించి ఎలా చెప్తారో ఏంటో. నమస్తే రాథోడ్. అమరేంద్ర గారితో మాట్లాడాలని వచ్చాం. సార్ ఉన్నారా? ఉన్నారు మేడం. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? అవును, ఈ రోజే మాట్లాడాలి. రండి మేడం. ఎందుకైనా మంచిది, ఇంకోసారి ఆలోచించండి మేడం. అన్నీ ఆలోచించే వచ్చాను రాజుగారు. రండి మేడం. మీరు వెయిట్ చేయండి, నేను వెళ్ళి సార్ని పిలుచుకొస్తాను. ఓకే, వెయిట్ చేస్తాను. ఏంటి వార్డెన్, పొద్దున్నే ఇలా వచ్చారు? సార్తో పనుండొచ్చాం. ఏంటా పని? సార్తోనే చెప్తాను. ఏ, నాతో చెప్పవా? నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా గురించి అయితే రాలేదు కదా? ఏ భయం వేస్తుందా? ఎవరిని ఎవరు భయపెట్టారో ఒక్కసారి గుర్తు చేసుకో. నమస్తే మేడం. నమస్తే రాజు మేడం. మీరు వచ్చారని రాథోడ్ చెప్పాడు. ఏంటి నిల్చొనే ఉన్నారు? కూర్చోండి. పర్లేదులేమ్మా, సార్తో మాట్లాడి వెళ్దామని వచ్చాం. ఆయన రెడీ అవుతున్నారు, కాసేపట్లో వచ్చేస్తారు. ఏంటి మనోహరి, మీ వార్డెన్ గారు వస్తే కనీసం కూర్చోమని కూడా చెప్పవా? మేడంని నిలబెట్టే మాట్లాడుతున్నావు. అయినా మీరు హాస్టల్లో పిల్లలకి అన్ని మంచి అలవాట్లే నేర్పిస్తారు కదా మేడం. మనోహరికి నేర్పించలేదా? లేక మనోహరి నేర్చుకోలేదా? ఒకరి కట్టించిన పట్టు చీర ఎంతసేపు ఉంటుందమ్మా? మంచి అలవాట్లు, విలువలు, సంస్కారం ఎవరికి వాళ్ళే అలవర్చుకోవాలి తప్ప ఎవరో నేర్పిస్తే వంట పడతాయా? అయినా అందరూ అరుంధతిలా కాలేరు కదా. ఆప్తారా?
మీ నీతి సూక్తులు ఆశ్రమానికి వెళ్ళాక పిల్లలకి చెప్పుకోండి, ఇక్కడ కాదు. అంటే నువ్వు అప్పుడు మంచి చెప్తే వినలేదు, ఇప్పుడు కూడా వినడానికి ఇష్టపడట్లేదు అన్నమాట. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ బాగి. ఎవరి పని వాళ్ళు చూసుకోవడం బెటర్. ఏయ్, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి, కూర్చోండి. బాగి, మేడంకి రాజు గారికి కాఫీ ఏమైనా తీసుకు అలాగే. అవేం వద్దు సార్. మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాం. చెప్పండి. చెప్పండి. అది ఇండిపెండెన్స్ డే వస్తోంది కదా సార్. ఆ రోజు మీరు, బాగి గారు, పిల్లలు అందరూ మా ఆశ్రమానికి వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తే బాగుంటుందని మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు మేడం? అదెలా కుదురుతుంది? ఆ రోజు అమర్ ప్యారెడ్ గ్రౌండ్కి వెళ్తాడు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, అంతేకాని ఆశ్రమానికి ఎలా వస్తారు? అడగడానికి మీకు కాస్తైనా కామన్ సెన్స్ ఉండాలి. మనోహరి, మీ వార్డెన్ గారితో ఇలాగేనా మాట్లాడేది? లేకపోతే ఏంటమర్? ఆవిడ గొంతమ్మ కోరికలు కోరుతుంది. మేడం అడగకూడదేం అడగలేదు కదా మనోహరి. ఆవిని అంతలా హర్ట్ చేయడం ఎందుకు? నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. ఆగస్టు 15న అమర్ పెరెడ్ గ్రౌండ్కి వెళ్లకుండా, పిల్లలు స్కూల్కి వెళ్లకుండా అందరూ ఆశ్రమానికి ఎలా వెళ్తాం? వెళ్తున్నాం. ఈసారి ఇండిపెండెన్స్ డే ఆశ్రమంలో జరుపుకుంటున్నాం. మేడం, మేము వస్తాం. మీరు ఏర్పాట్లు చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి స్పీచ్ ఇస్తే పిల్లలకి స్ఫూర్తిగా ఉంటుంది. అలాగే మేడం. రాజు గారు, ఖర్చులకు డబ్బులు కావాలంటే చెప్పండి. వద్దు సార్, ఉన్నాయి. మీరు రావడమే మాకు ఎక్కువ. అమర్, నువ్వు ఆర్మీ ఆఫీసర్వి. ఆ రోజు నువ్వు పెరెడ్ గ్రౌండ్కి వెళ్ళకపోతే అవన్నీ ఆయన చూసుకుంటారు. నీకెందుకు మనోహరి? ఆయన మాటిచ్చారు కదా, తప్పకుండా వస్తాం. మీరు హ్యాపీగా ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనమ్మా, వెళ్ళొస్తాం. ఉంటాం సార్. హ్మ్.